పరిపూర్ణమైన ధర్మాన్ని గ్రహించబడి ప్రతినిత్యము దైవానుగ్రహాన్ని పొందుతూ జన్మరహితం చేసుకోగలిగేటటువంటి యోగం ప్రతి వ్యక్తిగతంలో ఉండాలనేటటువంటిదే మన శాస్త్రం, మన పూర్వధర్మం. కాబట్టి అందరం కూడా భగవద్నామ స్మరణ చేస్తూ మన జన్మధన్యం చేసుకోగలిగేటటువంటి యోగం. ఆ యోగత ద్వారా మన జన్మను సంపూర్తిగా పరమేశ్వరుడు అర్పణ చేస్తూ పరమేశ్వరుడు నిత్యము అనేటటువంటి సత్యాన్ని గ్రహించబడి ఆ ధర్మం పట్ల త్రికరణాన్ని కల్పింపబడేటటువంటి ఒక ఫలితాన్ని మనం సంపాదించుకొని మళ్ళీ పునర్జన్మ లేనటువంటి భాగ్యాన్ని పొందేటటువంటి ధర్మం కోసం సేవ చేయాలి. పురుషుడు ధర్మాన్ని కాపాడతాడో లేదో కానీ మాతృమూర్తి అయిన తల్లి తన ధర్మాన్ని తను కాపాడి తన సజీవాన్ని ధర్మం పట్ల త్రికరణాన్ని కల్పించి భయము భక్తి పట్ల శ్రద్ధ ఉండి ఆ పరమ సంతోషాన్ని కోరేటటువంటి ధర్మాన్ని ఉద్ధరించబడితే ఆ వంశం పవిత్రమైనది. ఆ వంశాన్ని ఉద్ధారణ చేసి నేర్పు చేయగలిగి నడిపింపగలిగి వంశోద్ధారమైనటువంటి ధర్మాన్ని ఉద్ధరించబడేటటువంటి మార్గమూర్తిలో ధర్మము అనేది కాపాడుకోవడం. ఎందుకంటే ఆ ధర్మం ఎంతకాలం అయితే ఉండదో అంతకాలం వంశం కానీ రాష్ట్రం కానీ రాజ్యం కానీ సర్వము శూన్యము. ఆ ధర్మాన్ని మనం కాపాడలేనటువంటి మాతృమూర్తి యొక్క లక్షణం అనుకూలత లేనటువంటి యొక్క లక్షణంగా ఉండబడి ధర్మాన్ని కాపాడకపోతే వంశము చెడిపోతుంది, వంశీక ఉద్ధారణ కూడా చెడిపోతుంది. మరి వారి వారి పిల్లల్ని చూస్తే అదోకటి పాలయ్యి ఆ తల్లి ధర్మం చెడిపోవడం వలన పిల్లలు కూడా చెడిపోతారు. ఒక మన గ్రామంలో మన ఇంట్లోనే కాకుండా దేశమంతట్లో ప్రతి వారికి దురాలోచన దురుప్రవర్తన ఇలాంటి సంభవం అయ్యి రాష్ట్రమే సర్వనాశనం అవుతారు. కాబట్టి మాతృమూర్తి ఎప్పుడైనా తన సర్వశక్తుల్లో సత్శక్తి అనేటటువంటి ధర్మానికి పట్ల నిగ్రహాన్ని కల్పింపబడి నిర్మలమైన హృదయంతో ప్రకాశింపబడుతున్నటువంటి పరమ సంతోషంలో ఎన్ని కళలు తన ఎదుగుతున్నా తన అంతరాత్మలో ఉండబడేటటువంటి నగ్న సత్యాన్ని తెలుసుకొని ఆ తెలివి ద్వారా తనను తాను కాపాడుకునే ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతారు. బంధువులారా, భగవన్నామ స్మరణ చేస్తున్నటువంటి ఒక పునీతులైనటువంటి పురుషుడు సంపూర్ణంలో ఉన్నటువంటి సత్యమైన ప్రకాశాన్ని వికసించజేయగలిగేటటువంటి లక్షణమును తన వెంటాడుతూ
సత్యాన్ని గ్రహిస్తూ హితవస్తువులను వంచన చేయనటువంటి ధర్మాన్ని కాపాడుతూ తన జీవితంలో ఉన్నటువంటి నగ్న సత్యాన్ని తనకు తానుగా తేలికపడుతూ ఉన్నటువంటి ఒక పునీతులు వారి సంసార జీవితము వైభోగంగా ఉండాలి. వారికి కావలసిన పాడి పంటలు కానీ వారికి ఉండేటటువంటి జీవనయానం కానీ వారి ఇంటిలో ఉండబడినటువంటి వ్యవహార విధి కానీ కర్తవ్యాల్లో అవి ఏనాడు విడదగినటువంటి సత్యమైన జీవనాన్ని గడపగలిగేటటువంటి ధర్మం ఏర్పడుతుంది. కాబట్టి పురుషులు ఇలా ఉండాలి. ఆత్మబాంధవులారా, పరమాత్మను ఏ విధమైన ధర్మం ద్వారా నడిపింపబడుతున్నాము, పరమాత్మను స్మరింపడం ఎలా స్మరిస్తున్నాము అనేటటువంటిది తన మనస్సు మీద ఆధారపడినదే తప్ప ఎవరి మీదనో ఆధారపడి లేదు. తన మనస్సును తన ఆధీనంలో ఉంచుకొని బుద్ధితో వ్యవహారాన్ని నడిపించగలిగితే ఆ ఇంట్లో ఎటువంటి తగాదాలు కానీ గొడవలు కానీ నీవు నేనన్న భేదం కానీ ఇటువంటి ఏవి సంభవం. బంధువులారా, భగవంతుని యొక్క స్మరణ ఉదయం 4 గంటల సమయంలో పడకలకెళ్ళి శరీర కదలికలు వేయబడుతున్న సమయంలో పితృదేవతలను నమస్కరించుకొని నిత్యం కృత్యం చేస్తున్నటువంటి ధర్మాన్ని ఉద్ధరింపబడుతున్నటువంటి మాతృమూర్తి అయిన భూదేవిని పురుషుడైనటువంటి వాడు ఈ విధమైన ధర్మం ద్వారా నమస్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రులు మొక్కకుంటే వారి చరణాలను పట్టుకొని నమస్కరించుకోవాలి. ప్రకృతి ధర్మంలో ఉండబడినటువంటి ఆదర్శనాన్ని ప్రసాదింపజేయగలిగినటువంటి పితామయుడు, సకల సంపదలను ఇవ్వగలిగినటువంటి సత్యేజ సంపన్నుడు మాతృదేవి ఆ వంశ ఉద్ధారణ చేసి రక్షణ కల్పించగలిగినటువంటి ధర్మమూర్తి. కాబట్టి తన ద్వారా నేను నేర్చుకున్నటువంటి ధర్మాన్ని తనగా ఉద్ధరించబడేటటువంటి ధర్మం పట్ల నిగ్రహాన్ని కల్పించగలిగి మాతృదేవోభవ పితృదేవోభవ అన్న గుర్తును తన లోపల గుప్తంగా ఉంచుకొని నమస్కరించుకోవడము ప్రతి పురుషునికి అవసరం ఉంది. ఎట్టివాడైనా గుడ్డివాడైనా కాళ్ళు లేని వాడైనా నలుపులో ఉన్నా తెలుపులో ఉన్నా ఏ రకంగా తాను కనిపించినా పర్వాలేదు, ఎటువంటి విధంగా ఉన్నా పర్వాలేదు, కానీ సతీ పతిని నమస్కరించుకోవడము గొప్ప విషయం. సతీ ఏ కాలం ఎటువంటిది ఏర్పడ్డా, ఏ ప్రమాణిక విధానంలో ఉన్నా పతియే నా పరమాత్మ అనేటటువంటి ధర్మంతో పడుకలో ఉంటే లేచినప్పుడు తన పాదాలను పట్టుకోవడం నేర్చుకోవాలి. ఒకవేళ తాను పడుకలో లేడు, తన పక్కన లేడు అంటే తన మెడలో ఉన్నటువంటి మాంగళ్యాన్ని నమస్కరించుకోవాలి. ఇలాంటి ధర్మాన్ని కాపాడేటటువంటి ధర్మము ఏ మాతృమూర్తిలోనైతే ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడు దారిద్ర్యం రాదు. ఎటువంటి ఆపద వచ్చినా నెరవేరుతారు. ఎటువంటి సమయం ఉన్నా కూడా ఆ సమయం లోపల పతి కంటే ముందు ఒక అడుగు వేసి పతి దిక్కు మళ్ళీ చూసి మీరు వెళ్ళండి అని చెప్తే తనకు మధ్యదారిలో ఏ కాల ప్రమాణం వచ్చినా
ఆ మాతృమూర్తి కృప ఉంటుంది కాబట్టి ప్రాణరక్షణ కానీ తనకు కావలసినటువంటి కర్మ విధిగా ఏవైనా కానీ జరిగినవి కూడా తప్పించగలిగేటటువంటి ధర్మము సత్యముఖంలో ఉంటుంది కాబట్టి ఆ రక్షణ ఏర్పడతారు. ఆయన ఏదో తప్పు మాట అన్నాడు, లేకుంటే దండించాడు, నన్ను తిట్టాడు, ఇటువంటి భాషలు మాట్లాడిందని ఆగ్రహించుకోకూడదు. దేవుడి పట్ల ఆగ్రహాన్ని కల్పిస్తే మనం రక్షించేవారెవరు? దేవుడే. కాబట్టి స్త్రీకి పతియే పరమాత్మ అని గుర్తుంచుకోవాలి. ఇటువంటి ధర్మరక్షణను ఏర్పరచుకొని దైవానుగ్రహాన్ని పొంది జన్మ ధన్యం చేసుకునేటటువంటి భాగ్యాన్ని నోచుకునేటటువంటి ధర్మము మనందరికి అవసరం. దీని మీద మనమందరం ఎక్కడికి వచ్చాము? దత్తాత్రేయుడి క్షేత్రము. దత్తాత్రేయుడు అనడానికి ఎవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. కానీ వారు సుతులు కావడానికి ఎవరి ధర్మము? ఎవరు? అనసూయ మాత వారిని సుతులను చేయడానికి తన స్వయం శక్తి సరిపోదు. ఆత్మశీశ్వరుడైనటువంటి తన పతి ధర్మాన్ని ఉద్ధరించి ప్రాతిపత్య లక్షణాన్ని ఉపయోగించుకొని పరమ సంతోషంలో గుర్తించుకొని మీరు నన్ను పరీక్షించడానికి వచ్చిన ప్రభు, నేను శరణదూరి అనే ఆత్మవిశ్వాసాన్ని వారి ప్రతిపాదకుల పట్ల దృష్టిని కల్పించి ఆ దృష్టాంతం ద్వారా నగ్న స్వరూపమైనటువంటి ధర్మాన్ని వివరించబడేటటువంటి లక్షణం నేను వివరించడానికి కాబట్టి పరమేశ్వర ఆ సర్వాంగములు నాకు తెలుసు, కానీ నీకు అంకితమయ్యి దాసినైనాను కాబట్టి నీకు ధర్మాన్ని ఉద్ధరింపబడేటటువంటి దాతనైన పరమ పూజ్య మీ చరణాలనందు నేను ఇది చేయబడుతున్నాను కాబట్టి మీ చరణ కృప నాకు ప్రసాదించండి అన్నారు. ఆ పాదుకల పట్ల నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి ఆ పతి అనే పరమాత్మ దివ్యమంగళ రూపాన్ని గ్రహించబడి ఆ గ్రహింపులో నిగ్రహాన్ని కల్పించి నిర్మలమైన స్వరూపంతో పరమేశ్వర ప్రకృతిసిద్ధమైన వస్త్ర ఉదాహరణ నాకు లేకున్నా పరమ పూజ నా జన్మతో ప్రసాదించినటువంటి వస్త్రాలు నాకున్నాయి కాబట్టి మీ ఆశీస్సులే నాకు అవసరము అనేటటువంటి ధర్మంతో దండం పెట్టి ఆ పాదుకలు కడిగిన నీళ్లు నలిచి గుంటలో తీసుకొని ఆ సాధు రూపంతో వచ్చినటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల పైన ఆ మాతృమూర్తి చల్లబడి ఆ జలం ఎప్పుడైతే చల్లబడిందో వారు పశుపాపలు అయిపోయారు. మరి ఎందుకు వచ్చారు వారు? నారదమహర్షీశ్వరుడు చెప్పాడు, అమ్మా మీ ముగ్గురి కంటే పాతిపత్య ధర్మం అన్నటువంటి ఒక లక్ష్యంతో ప్రకృతిలో జన్మం తీసుకొని ఉన్నది. ఆర్తిమహర్షీశ్వరుడు ఇల్లాలు అనసూయాదేవి ఆ విధమైన ధర్మంతో ఉన్నది అని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఆ ముగ్గురు అమ్మలు నిజమా నారద, అంత గొప్ప ధర్మం మాకంటే గొప్ప ధర్మం ఉందా అని దేవతలే పరీక్షించారు. అవునమ్మా మీకంటే కూడా గొప్ప అన్న. కానీ ఆయన ఎవరు? ముల్లోక చెంచారు నారదమహర్షీశ్వరుడు. చెప్పిన వెంటనే మహాకాళికాదేవి పరమశివుడి దగ్గరికి వెళ్ళి, పరమేశ్వర మీరు భిక్షను అడగాలి. మహాలక్ష్మి వెళ్ళింది వైకుంఠ ధామోదరుని దగ్గరికి వెళ్ళి, పరంధామ మీరు భిక్షకు వెళ్ళాలి.
సరస్వతీదేవి ఎవరి దగ్గరికి వెళ్ళింది? బ్రహ్మ దగ్గరికి వెళ్ళింది. మీరు భిక్షకి వెళ్ళాలా ఏంటి? మరి ఈ స్వరూపంతో పోతే నాకు భిక్ష పెడతారా అని వారు అడిగితే మీరు ఏం చెప్పారు కదంటే, మరి శుద్ధ సన్యాసం అయిపోవాలి అక్కడికి వెళ్ళాలి. మా కోరిక ఇదొక్కటే. కాషాయ దుస్తులు ధరించుకొని భిక్షగాల రూపంలో భిక్ష అడగడానికి అక్కడికి వెళ్ళి అనసూయాదేవి దగ్గరికి వెళ్ళి మీరు పరీక్షించాలి అనేటటువంటి ధర్మాన్ని చెబితే, ఒకవేళ మీరు ఇలానే చెప్తే వింటెట్టు లేనిక మనకు తప్పదు అని ఆ ముగ్గురు మూర్తులు ఒకటాన కూర్చొని మాట్లాడుకొని, నారాయణ ఇంతకంటే మనం చేయవలసింది ఏముంది, ఇంకా వారు ఒప్పుకోరు, ఇప్పుడు మనం వెళ్ళాలి అన్న ధర్మంతో అప్పటికప్పుడు వాళ్ళ నిజ స్వరూపాన్ని మార్చుకొని సాధు స్వరూపంలోనికి వెళ్ళి ఆ కాషాయ దుస్తులు ధరించుకొని అనసూయామాత దగ్గరికి ఆర్తిమహర్షీశ్వరుని యొక్క ఆశ్రమానికి వెళ్ళి, అమ్మా భవతి భిక్షాందే అని అడిగారు. కానీ వారు భిక్ష అలా పెట్టగలుగుతారా లేదా అనేటటువంటి ధర్మంతో ఒక చిన్న పరీక్ష పెట్టారు. అమ్మా ఒక నూనె పోగైనా మీ శరీరంలో లేకుండా మాకు భిక్ష పెట్టాలి అన్నారు. అంటే ఒక దారం అంతా వస్త్రం కూడా మీ మీద ఉండకూడదు, అలాంటి భిక్ష మాకు పెట్టాలని. అట్లయితేనే భోజనం చేస్తాం, లేకపోతే మాకు మేము వెళ్ళిపోతామన్నా. ఆశ్రమంకి వచ్చిన తర్వాత ఆకలి సుఖ తీర్చకుండా పంపకూడదు. ఆయన మీరు కూర్చోండి, ఆ సమయం ఆసన్నమవుతుంది, తప్పకుండా మీకు ఆ భిక్ష పెడతానన్నారు అనసూయామాత. తాను ఎక్కడికి వెళ్ళింది? వారి యొక్క పతి యొక్క పాదుకలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి పరంధామ అని ఆత్మలయం చేసింది. పురుషోత్తమా, ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి శరీర అవయవనాలు ఉన్నాయి, వాటిలో ఉన్నటువంటి సిగ్గు లజ్జు అనేటటువంటి ఎన్నో ఉన్నాయి దీనికి. కానీ నేను ఆత్మనే అయితే దానికి ఏమైనా ఉందా? అది చూడగలిగేటటువంటి స్తోమత ఎవరికైనా ఉందా? స్త్రీ స్వరూపం ఏది, పురుష స్వరూపం ఏది అని కనబడిచేటటువంటి యోగత ఉందా? అది లేదు. కాబట్టి అప్పుడు ఆ పరమ పూజ్యురాలైనటువంటి అనసూయాదేవి పతిని ఈ విధమైన ధర్మం కోరుకొని ఆ అరిచేయి గుంటలో నీళ్లు కమండలంలోకి వెళ్ళేసి వారి మీద చల్లినప్పుడే పిల్లలుగా మారిపోయి ఉన్నారు. ముగ్గురిని 3 తొట్టంలో వేసి ఆ మహాత్మూర్తి ఉయ్యాల ఊపుతున్నప్పుడు నారదమహర్షీశ్వరుడు చూశాడమ్మా, బ్రహ్మ ఎక్కడో విష్ణు ఎక్కడో ఈశ్వరుడు ఎక్కడో మాకు తెలియదమ్మా, అనసూయ ఇంట్లో మాత్రం పిల్లలుగా పడుకున్నారు, వారు ఎవరో మాకు తెలియదన్నారు. కైలాస పట్టణాన్ని విడిచిపెట్టి పార్వతీదేవి వచ్చింది, వైకుంఠపురాన్ని విడిచిపెట్టి లక్ష్మీదేవి వచ్చింది, సత్యలోకాన్ని విడిచిపెట్టి సరస్వతీదేవి వచ్చింది. ముగ్గురు వచ్చి అనసూయ అడుగుతున్నారు, మా వారు ఎక్కడ అన్నమ్మా? నేను ఎవరైనా చూడలేదు, నాకేం తెలియదు, భిక్ష పెట్టుకున్నారు. ఒక్కొక్కరిని తీసుకొని ముగ్గురిని తొట్టాల్లో వేశాను కాబట్టి ఒక్కొక్కరిని తొడలోనికి తీసుకొని వారికి ముద్ద పెట్టడానికి నేను సిద్ధమై ఉన్నాను, ఆకలితో వేడిస్తున్నారు కాబట్టి వారికి అన్నం పెడతాను అని పెడుతుంటే దుఃఖపడి గతకాలం అన్ని చూసి నారదమహర్షీశ్వరుడు చెప్పినటువంటి యొక్క భావతేజాన్ని గ్రహింపజేసి గుర్తులు కలిగజేసినటువంటి ఆ గుప్తమైన ధర్మాన్ని చేపట్టి ఆ ధర్మంలో ఉన్నటువంటి నిత్యత్వాన్ని పొంది నారదుడు చెప్పాడు, మీరే మా ముగ్గురు మూర్తులు, వారిని పరీక్షింపజేయగలిగినటువంటి యోగత వీరికి కూడా లేదు. ఆ ధర్మపత్ని యొక్క దివ్యం అటువంటిది.
అంత గొప్ప సత్యం ఉంది ఆమె దగ్గర. బ్రహ్మ విష్ణు మహేశ్వరుణ్ణి పిల్లలు చేయగలిగేటటువంటి స్తోమత సృష్టికారకులైనటువంటి ఆ గురుమూర్తులను తన ఒళ్ళో మోయగలిగేటటువంటి పిల్లలుగా మార్చినటువంటి శక్తి అనసూయ మాతకుంది. ఆత్మ బాంధవులారా, లయ తేజస్సంపన్నమైనటువంటి కాంతితో విరాజిల్లుతున్నటువంటి యోగాన్ని పొందుతూ ఆత్మానందాశ్రమంలో శ్రీ గురు దత్తాత్రేయుడి దివ్యమంగళ రూపాన్ని గ్రహించడానికి, దర్శనం చేసుకోవడానికి ఇంత దూరం మనం వచ్చినాం. ఆ పరమ భాగవతుడైనటువంటి పరమేశ్వరుడు కూడా మెదలలే కదలలే, నారాయణుడు వైకుంఠ దామోదరుడైనా కూడా కదలలే మెదలలే. అప్పుడు ఆ శరణాగతం కోరితే, సమయం నాకు కొంచెం కావాలమ్మా అని అడిగి పతి పూజ కోసమే ఆ పరమేశ్వరి అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని కదులుతున్న సమయంలో మళ్ళా ఆ ఆత్మారు శిష్యుడు అప్పుడే అక్కడికి వచ్చి ఏమన్నాడు, అనసూయ మన ఇంట్లో పిల్లల సౌండ్ వస్తున్నారు, ఏంటమ్మా ఆ పిల్లలు ఎవరు అని అడిగితే, స్వామి మీ ఆజ్ఞను పొందిన తర్వాత నా దగ్గరికి ఎవరో సాధులు వచ్చిండ్రు, నగ్నంగా భిక్ష పెట్టమన్నారు, కాబట్టి ఆ భిక్ష పెట్టే సమయంలో కదా నా నగ్నత్వాన్ని గ్రహించడానికి లేనటువంటి యొక్క చిన్న పిల్లలైనటువంటి వాళ్ళగా మార్చి మీ పాదుక నీళ్లు తీసుకు తల్లినాను, కాబట్టి వారి పిల్లలు ఏడుస్తున్నారు స్వామిజీ అన్నారు. అప్పుడు రెండు కళ్ళు మూసుకొని ఆత్మానుశీశ్వరుడు, వీరి ముగ్గురు పిల్లలు ఎవరు, ఎక్కడి సాధువులు, సాధువులను పిల్లల్ని చేయగలిగేటటువంటి సత్యం ఈ అనసూయకుండా అప్పటి వరకు కూడా ఆత్మానుశీశ్వరుడికి అనసూయ ప్రాతిపత్యము అనేటటువంటి సత్యం తెలియదట, తన పతి అయినా కానీ. బంధువులారా, పవిత్ర తేజ సంపన్నమైన ప్రకాశాన్ని వికసించజేయబడి త్రికూట మధ్యములో నిగ్రహాన్ని కల్పించి నిర్మలత్వమైన తేజస్సంపన్నం ద్వారా ఆ ముగ్గురిని పిల్లలుగా చూసినటువంటి వాడు ఆత్మానుశీశ్వరుడు అన్నాడు. ఈయన కైలాసవాసుడు, ఈయన వైకుంఠ దామోదరుడు. కొన్ని లక్షల సంవత్సరాలు ఈ సృష్టి కారణాన్ని కలగడానికి తపన చేసినటువంటి చతుర్ముఖ బ్రహ్మ. నీకు తెలుసా అనసూయ అన్నాడు. అక్కడ కూర్చోబెట్టుకొని ఎడమ చేయి కింద కూర్చోబెట్టుకొని తన హస్తాన్ని తన ఎలుకల భాగంలో పెట్టి, ఇంటిగా అనసూయ ఈ భావన నీకేమైనా తెలుసా వారి పిల్లల్ని చేయగలిగేదన్నా. అప్పుడు కన్ను తెరిచి, పరమేశ్వర చెయ్యగలిగినా కానీ వారిని మారగలిగేటటువంటి శక్తి నాకు లేదు. వారి పిల్లాడుట ముగ్గురు వచ్చి ఏడుస్తున్నారు, మీ వారు ఎవరో మీరే పరీక్ష చేసి ఆ తొట్టలకి ఎత్తుకోమన్నా. నారాయణుని ఎవరెత్తున్నారు? సరస్వతీదేవి ఎత్తున్నారు. బ్రహ్మను ఎవరెత్తున్నారు? ఆలక్ష్మి ఎత్తున్నారు. ఆ సత్యతేజ సంపన్నమైనటువంటి యొక్క ప్రకాశాన్ని వికసింపజేయగలిగినటువంటి యోగ జ్ఞానం ఉండి పార్వతి ఏమి చేయలేనటువంటి స్వరూపంతో నిలిచిపోయి ఉన్నారు. నిత్య స్వరూపమైనటువంటి తేజాన్ని గ్రహింపజేసి, అనసూయమాత మా వారిని మా ఇవ్వమ్మ, నేను తప్పు తెలుసుకోలేక నింద చేశాను. ఆ నిజమైన సత్యం ఏమిటో మా లోపల లేక ఆ పరమేశ్వరుని దగ్గరికి పరీక్షగా పంపించినాం. మన్నించి మా వారిని మాకు ఇవ్వండి అని నమస్కారం చేసేంత వరకు ఆమె ఏమి చేయలేక మూసుకొని కూర్చున్నారు, ఎవరితో మాట్లాడలేక. అప్పుడు పతి పాదుకల మీద నీళ్లు వేసి చెయ్యి అడ్డం పెట్టి అరిచేయి నిండినంత జలమును తన చేతులకు వచ్చేంత వరకు వారిని ఏం చేయలేదు.
ఆ విధంగా చేసిన వెంటనే ఆమె పైన తల్లిన తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు యథాస్థానంలోకి ప్రవేశించారు. చివరికి ఏమడిగాడు ఈశ్వరుడు? అనసూయ, నీకేం కావాలమ్మా, కోరుకో. కోరుకోవాలన్నా అని అడిగితే, మీ ముగ్గురు కలిసినటువంటి దత్తపుత్రుడిగా నాకు దత్త ఇవ్వండి అన్నారు. ఆయననే ఈ దత్తాత్రేయుడు. సంతాన ప్రాప్తి నాకొద్దు, నా గర్భస్థానం నుండి సంతానం కలగాలని అడగడం లేదు, దత్తపుత్రుడు కావాలన్నా. త్రిమూర్త స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడే నాకు దత్తపుత్రుడిగా దత్త ఇయ్యండి అన్నా. దత్త అనడానికి ఒక ఇంటికి ఉద్ధారత్వంగా తీసుకుంటాం చూడు, అతన్ని దత్తుడు అంటాం. ఈ దత్తాత్రేయుడే అనడం అది. దత్త అనేటటువంటి మార్గదర్శనానికి దత్తకి ఇచ్చినటువంటి పుత్రుడు దత్తాత్రేయుడు. త్రిమూర్తి స్వరూపుడు. ఆ ముగ్గురు స్వరూపంలో ఉన్నటువంటి స్వరూపం సద్గుణ స్వరూపమైనటువంటి మధ్య భాగంలో విష్ణు భగవానుడు, వామభాగంలో నుండి ఈశ్వరుడు, కుడి భాగంలో నుండేవాడు బ్రహ్మ. ఈ ముగ్గురు స్వరూపంలో ఉన్నటువంటి విశ్వరూపమైన తేజస్సంపన్నులు కాబట్టి వారు ప్రసాదాన్ని మనందరికీ ప్రసాదించారు. వారు సకల గురువులందరూ కూడా వారిని నమస్కరిస్తారు. కానీ దత్తుడు అనడానికి గురువు మొదట్లో వారికంటే ముందు నారాయణ స్వరూపుడైనటువంటి వారు గురువు. కానీ మనమందరము దత్తుడిని గురువుగా భావించి నమస్కరించుకున్న వాడికి కష్టాలుండవు, ఎదుట వాళ్ళతో నిష్ఠూర్తాలుండవు, నిందకు పాడయ్యేటటువంటి యోగత ఉండదు. దత్తుడు ఏది కావాలంటే అది ఇస్తాడు. ధనం ఇస్తాడు, ధాన్యం ఇస్తాడు, సువర్ణం ఇస్తాడు. మీరు దత్త పురాణం చదివారు కదా. వారి గురువు గారు వచ్చిన తర్వాత, అయ్యా అయ్యా ఏం చేస్తున్నావు, ఈ ధాన్యం ఒట్టి ఖరాబ్ అయిపోతుంది, దీన్ని కోసేయి అన్నాడు ఆయన గురువు దత్తాత్రేయుడు. అది కోసేస్తే ఇంటి దగ్గర పెళ్ళాము, పిల్లలు, బంధువులు అందరు కలిసి ఎంత తప్పు చేసినావు, ఇక నువ్వు వింటుండరాదు, వెళ్ళిపోతారు. కానీ అందరి ఒళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ వనగండ వారితో భూమిలో కప్పుకపోయినాయే తప్ప ఈ కోశయం అన్నటువంటి ఇగురు ఏదైతే ఉందో దుఃఖపొద్దులు వచ్చాయి. కాశీలో సేవ కోసమై ఎవరు పోయాడు? అందరు గురువులందరూ శిష్యులందరూ కూర్చున్నారు. నేను పుష్టి వ్యాధితో అనుభవిస్తున్నాను, నేను కాశీలో తపస్సు చేసుకోవాలి. ఎవరైనా పేరు? సేవకుడు, దీపకుడు. అతన్ని దోరుకోల్పోయినా నేను వస్తానని చేయలేబట్టాడు దీపకుడు. కాశీ దోరుకుపోయి ఆయన సేవ సీము, రక్తము, మాంసము అంతా నానా వికారాలైనటువంటి యొక్క లక్షణంతో ఉండి ఆయన వెంట తీసుకొని పోయాడు. రోజు ఈయన సేవ చేస్తూ విశ్వనాథుని దర్శనానికి వెళ్ళాలి. ఒక రోజు విశ్వనాథునికి తీసుకొచ్చింది పరమేశ్వర, ఇటువంటి పరీక్షకు ఇదేమన్న న్యాయమా అన్న ధర్మం కోసం అతనికి దర్శనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఆయన ఏమన్నాడో తెలుసా? నా గురువాజ్ఞ తీసుకున్నాక నేను భిక్ష అడుగుతా, అప్పటి వరకు అడగా. కానీ మొదలు పోయి చెప్తే, ఏమి నాయన నా మీద నీకు ఇంత విసుకొచ్చిందా? ఈశ్వరుని ఇప్పుడే అడగడానికి వెళ్ళినావా? ఆయన నీకు ఇప్పుడే ఇస్తా అన్నాడా అన్నాడు గురువు గారు. ఎన్ని బాధలు, ఎన్ని రకాల అనుభవింపజేశాడు. ఒకనాడు బ్రహ్మ వచ్చాడు దర్శనం ఇస్తానని, ఒకనాడు విష్ణు భగవానుడు కూడా వచ్చాడు, తీసుకోలేదు.
గురుదేవా, నా గురువు ఎప్పుడు ఆజ్ఞిస్తప్పుడు నీ భిక్ష అడుక్కుంటాను, అప్పటి వరకు నేను ఎప్పుడు అడగను అన్నాడు. అక్కడి నుంచి ప్రతి నిత్యము కృత్యం చేస్తూ 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 ఒక రోజు పరంధామా, ఇది తప్పేటట్టు లేదు, నా గురువే నువ్వే నా గురువు, స్వరూపాన్ని నీవు గ్రహింపబడేటటువంటి సత్యసంపన్న, నా కోరికలో ఏమాత్రం లేదు కాబట్టి నువ్వు ఇస్తా అంటే నీ ఇష్టము అన్నాడు ఆయన. ఏమన్నాడు దీపకుడు? అది నీ ఇష్టం, నా గురువు ఆజ్ఞ, నేను కాదు, నేను దాసి మాత్రమే అన్నా. నేను మా బిడ్డలు ఏం చేస్తాడో నాకు తెలియదు, ఇక్కడ దాసి మాత్రమే ఉండాలి తప్ప నేను అనుకునే అధికారం లేదు. నాకు నా గురువు, ఆయనకు నేను గురువు. ఆత్మభాగవులారా, దత్త చరిత్ర తప్పకుండా 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, 7 రోజులు ఒక దగ్గర కూర్చుని పారాయణం చేసుకునే ప్రయత్నం చేయండి. అన్ని బాధలు నెరవేరుతాయి, మీకు ఆశీర్వచనం దొరుకుతుంది, ఆ దత్తుని కృప ఎల్లప్పుడూ ఉండాలనేటటువంటి సత్యాన్ని మర్చిపోకూడదు. కొంచెం నియమం పాటించండి. ఎటువంటి దినకండి, ఏ భాష పడితే ఆ భాష మాట్లాడకండి, ధర్మాన్ని కాపాడండి అని మీ అందరికి చెప్పుకుంటూ నా వాణికి విరామిస్తాను. సిద్ధాంత శ్రీ గురుదేవత